నా పేరు ఎస్కే జానీ భాష, ప్రముఖ కొరియోగ్రాఫర్, మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ టీఎఫ్టీడీడీఏ. ఒక బాధ్యత గల కొరియోగ్రాఫర్గా, డ్యాన్సర్స్ యూనియన్కి ఒక మాజీ ప్రెసిడెంట్గా నా యొక్క మనోవేదనను నిర్మాతల దృష్టికి తీసుకొని వస్తున్నాను. నేను ఒక సినీ కార్మికుడిగా నా యొక్క ఎదుగుదలకి, నా సంక్షేమానికి దోహదపడింది ముమ్మాటికి సినీ నిర్మాతలు అని ప్రగాఢంగా నమ్ముతాను. అందుకే ప్రతి నిర్మాతను మేము దైవ సమానులుగా భావిస్తాము. ఇప్పటికీ కృతజ్ఞతతో నిర్మాతల కోసం మా శాయశక్తులా పనిచేస్తాము. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి నిర్మాత క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. నిర్మాత బ్రతికి ఉంటే 10 మందిని బ్రతికిస్తాడు. నిర్మాత క్షేమంగా ఉంటే 10 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తాడు. అలాంటి నిర్మాత ఈరోజు ఎన్నో అవాంతరాలని ఎదుర్కొంటున్నాడు. పైరసీ రూపంలో థియేటర్ కొరతతో మరికొంతమంది అవినీతికి పాల్పడి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారి నుండి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కూడా సినిమా మీద ఆసక్తితో వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మా అందరికీ పని కల్పిస్తున్నారు నిర్మాతలు. మా డాన్సర్స్కి నిర్మాతల నుంచి వచ్చిన డబ్బులు మా యూనియన్లో ఉన్న కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు దోచుకొని తింటున్న వారిపై చర్యలు తీసుకుంటుంటే ఫెడరేషన్ వారి తప్పులను కప్పిపుచ్చుతూ వారికి సహకరిస్తూ ఎలాంటి చర్యలు తీసుకొనివ్వకుండా మా అసోసియేషన్కి ఫెడరేషన్ అడ్డుపడుతుంది. దీనికి నష్టపోయిన డాన్సర్ సభ్యులు అవినీతి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులపై మరియు ప్రెసిడెంట్ గారిపై తీవ్రమైన ఒత్తిడిని పెడుతున్నారు. అందుచేత చర్యలు తీసుకున్న క్రమంలో ఫెడరేషన్ వారు అడ్డుపడుతూ అవినీతి చేసిన వారి యొక్క తప్పులను తోసిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మా డాన్సర్స్ కష్టానికి తగ్గ డబ్బులు నిర్మాతలు ఇస్తుంటే ఆ డబ్బులు కొంతమంది దోచేస్తున్నారు. అలాంటి వారికి ఫెడరేషన్ పెద్దలు సహకరిస్తున్నారు. మా సభ్యులందరూ నిర్మాత క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మా వంతు బాధ్యతగా మా అసోసియేషన్లో ప్రస్తుత ప్రెసిడెంట్గా ఉన్న వివి సుమలతాదేవి గారి చొరవతో అవినీతి చేస్తున్న కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలను, వారు ప్రొడక్షన్ కంపెనీకి పెడుతున్న అక్రమ బిల్లులను పరిశీలించి అవినీతి చేసిన వారిని సస్పెండ్ చేస్తూ మా యూనియన్లో పదవీ బాధ్యతతో ఉన్న వారిపై కూడా నిర్మాతలను మరియు మా డాన్సర్స్ను మోసం చేసిన వారిపైన కూడా వారి పదవిని కూడా తొలగిస్తూ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. అలా అవినీతికి పాల్పడిన మా జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించాము. తనకి సపోర్ట్ చేస్తూ కొంతమంది కమిటీ సభ్యులు రాజీనామాలు చేసిన వారిని కూడా జనరల్ బాడీ మీటింగ్లో తొలగించి ఉప ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్మానం చేసుకున్నాం. అలా చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఫెడరేషన్ వారి నుండి మాకు సహకారం అందలేదు. ఎంత అవినీతి చేసినా కూడా వారితో కలిసి పనిచేయాలని మా ప్రెసిడెంట్ సుమలతాదేవి గారిని మిగిలి ఉన్న కమిటీ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా యూనియన్ అంతర్గత విషయంలో తలదూర్చి మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు ఫెడరేషన్ పెద్దలు. నిన్న అనగా 16/7/2026 తేదీన ఫెడరేషన్లో జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్లో మేము సస్పెండ్ చేసి పదవి నుంచి తొలగించిన వారిని మళ్లీ వారి పదవిలో కొనసాగించాలని, కలుపుకొని పోవాలని మా ప్రెసిడెంట్ సుమలతాదేవి గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. జనరల్ కౌన్సిల్ మీటింగ్కు హాజరైన వారిలో కొంతమంది కౌన్సిల్ మెంబర్లు అన్న మాటలు మాకు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయి. మీ అసోసియేషన్ డబ్బులు దోచుకోలేదు కదా, నిర్మాతల డబ్బులు కదా, ఇందులో తప్పేముంది, ఇలాంటివి చూసి చూడనట్లుగా కలుపుకొని పోవాలి అని మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు వింటున్నా కూడా ఫెడరేషన్ పెద్దలు మౌనంగా ఉండటం మా అసోసియేషన్ అధ్యక్షురాలు మరియు కమిటీ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఫెడరేషన్ పెద్దలు ఒకవైపు నిర్మాతల శ్రేయస్సు కోసం ఉన్నాము అంటూ బయట చెబుతూ ఇలా నిర్మాతలను మోసం చేస్తున్న వారిని చూసి చూడనట్లు పోవాలి అని మాట్లాడుతున్నారు. వారిని తొలగిస్తే మళ్ళీ పదవిలోకి తీసుకోండి అని మాపై జులుం చూపిస్తూ వారు చెప్పినట్లు వినకపోతే ఫెడరేషన్ నుండి నాన్ క్రో ఆపరేషన్ చేస్తామని పదే పదే బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఫెడరేషన్ పెద్దలు ఒకవైపు కార్మికుల క్షేమమే మా ధ్యేయమని చెబుతూ మరోవైపు డాన్సర్స్కు చెందాల్సిన డబ్బులను దోచుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు ఒంటరి మహిళగా మా అసోసియేషన్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతూ నిర్మాతల్ని మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటూ మా యూనియన్ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటే ఫెడరేషన్ వారికి అధికారాలున్నాయి అని లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు రూల్స్ చెబుతూ మా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ వారు చెప్పినట్లే వినాలి అని, లేకుంటే ఫెడరేషన్లో సభ్యత్వాన్ని తొలగిస్తామని చేస్తామని చెబుతున్నారు. ఒక మహిళ మేము చెప్పినట్లు వినదా, మా పరువుకు భంగం కలుగుతుందనే నెపంతో లింగభేదం కనబరుస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఫెడరేషన్ పెద్దలు. మేము డాన్సర్స్ యూనియన్ ఎల్లవేళలా నిర్మాత క్షేమాన్ని కోరుకుంటాం. అలాంటి నిర్మాతలు మరియు మా డాన్సర్స్ను మోసం చేసే బేరర్స్ను, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లను, వారి అవినీతిని సహించాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ మాకు ఫెడరేషన్ నుండి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవినీతి చేసిన వారిని, వారి అవినీతిని ప్రోత్సహిస్తున్న కొంతమంది కమిటీ సభ్యులను వదిలివేయాలని ఫెడరేషన్ వారు కలుపుకొని పోవాలని సూచిస్తున్నారు. కావున దయచేసి నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి నిర్మాతలు చొరవ తీసుకుని ఫెడరేషన్ వారు చేస్తున్న నాటకీయ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని, మా డాన్సర్స్ యూనియన్ అంతర్గత విషయాలలో జోక్యం తీసుకొనివ్వకుండా మేము స్వేచ్ఛగా ఉప ఎన్నికలు జరుపుకునేలా చూడాలని నిర్మాతల పెద్దల్ని ప్రాధేయపడుతున్నాను. మా స్వేచ్ఛకు ఫెడరేషన్ వారి నుండి మా డాన్సర్స్ యూనియన్కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఫెడరేషన్ వారిని మందలిస్తారని ఆశిస్తున్నాం.
కోరుకుంటున్నాం. ఎల్లప్పుడూ నిర్మాతల శ్రేయస్సు కోరుకునే మా డాన్సర్స్ యూనియన్ను ఆదుకుంటారని ఒక బాధ్యత గల ప్రముఖ కొరియోగ్రాఫర్గా, ఒక మాజీ అధ్యక్షుడిగా వినమ్రతతో సినీ నిర్మాతల పెద్దల్ని ప్రాధేయపడుతున్నాను. నా విన్నపాన్ని సహృదయంతో స్వీకరించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ నమస్కారములు అని జానీ మాస్టర్ తన లేఖలో పేర్కొన్నారు.